పరిశుద్ధుడైన దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి మా యొక్క వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిన ప్రభు నామాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వాక్యానికి వెళితే, దేవుని బట్టి మనం సంతోషించాలి, మనం దేవుని బట్టి సంతోషించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సంతోషం అనేది మానవుని యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సంతోషము ఆరోగ్యం ఇస్తుంది, సంతోషము ఆయుష్కాలం ఇస్తుంది, సంతోషము హృదయాన్ని ఉల్లాసంగా చేస్తుంది. కనుక మానవ జీవితానికి సంతోషము ఎంత అవసరమో అలాగే దైవ సన్నిధి కూడా అంతే అవసరము. ఇక వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమమూర్తి, నీకే వందనములు. ఇదిగో నాయన, ఈ సమయం మాకు దయచేసినందుకు వందనములు. ఈ సమయంలో నా ప్రభా, నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును విన్నవారికి నీ అనుకూలమైన పరిస్థితులను దయచేసి, నీ జ్ఞానాన్ని మాకు దయచేసి, నీ వాక్యాన్ని మాకు దయచేసి, నీ మార్గంలో నడిచే భాగ్యం కలుగజేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మానవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటే దానికి చాలా కారణాలు మనకు తెలుసు. చాలా కారణాలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ముఖ్యంగా మానవుడు సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి, ఒకటి. రెండోది, తినడానికి మంచి ఆహారము ఉండాలి. మూడోది, అనుభవించడానికి ఐశ్వర్యం ఉండాలి. ఈ మూడు ఉన్న ప్రతి మానవుడు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏదైనా చేయగలవు, లేక దేన్నైనా పరిస్థితులను ఎదుర్కోగలవు. అలాగే మంచి ఆహారం ఉంటేనే పుష్టికరమైన బలం కలిగిన శరీరాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే ఐశ్వర్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకరికి కాదు, టోటల్గా మనుషులకు ఐశ్వర్యం అంటే అది మేడమిద్దులు కావచ్చు, పొలాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, ధనం కావచ్చు, ఏ రూపంలో ఉన్నా సరే అది ఐశ్వర్యమే. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వారికి ఎటువంటి లోటు ఉండదండి, వారు బ్రతికినంత కాలం కూడా. కానీ ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి. ఇవన్నీ మనం పొందుకోవాలంటే నీవు దేవుడిలో సంతోషంగా ఉండాలి, ఒకటి. రెండోది, దేవుని సంతోషపరచాలి. ఆ వాక్యాన్ని మనం చూసుకుందాము. కీర్తన భాగంలో 37వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్నారు భక్తులైన వారు, కీర్తన భాగము 34వ వచనం, యెహోవాయందు సంతోషించుము. మొట్టమొదటి లైన్ ఏమన్నానండి? మానవుడు అన్ని విషయాల్లో జయం పొందాలంటే దేవుని యందు నువ్వు సంతోషించాలి. ఎలా సంతోషించాలి? ముందు చెప్పుకున్నట్లుగా అన్నీ కలిగి ఉంటే ఆ సంతోషం వేరు. కొద్దిగా కలిగినప్పుడు కూడా మనం సంతోషపడాలి. ఒకవేళ అది కూడా లేదు, ఏ రోజుకి ఆ రోజు అయినా సరే నువ్వు దేవుని యందు సంతోషపడాలి. ఎందుకంటే అది కూడా లేని వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రభువా, ఇలాగ నన్ను ఉంచినందుకు నీకు వందనాలు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు చేయరండి, ఎవరు చేయరు ఈ తరంలో, ఈ కాలంలో. ఎందుకంటే ఎక్కువగా కావాలని కోరుకుంటామే కానీ నాకు ఏం లేనందుకు నేను సంతోషిస్తున్నానని ఎవరంటారు? ఎవరు అన్నారండి. ఆ కాలము, ఆ మనుషులు ఇప్పుడు లేరు.
కాలం అలాగే ఉంది కానీ ఆ మనుషులు మనస్తత్వాలు ఇప్పుడు లేవు. ఎప్పుడో ఆ కాలంలో ఒక ప్రవక్త అంటాడు, ఏమని, ప్రభువా నాకేమున్నా ఏమి లేకపోయినా నేను నీలో ఆనందిస్తున్నానయ్యా అని ఒక మాట అన్నాడు. అన్నారు కదండి హబక్కు గారు, అన్నారు కదా. అయితే ఈ రోజుల్లో అలా అన్నవారు ఎవరు ఉండరు. ఎందుకంటే మనకు కొంచెము తక్కువైతే, ప్రభువా నీ చిత్తమైతే నాకు దయచేయి తండ్రి, నేను పడిపోకున్నట్లు ఏ విషయంలోనైనా సరే పడిపోకున్నట్లు, అంటే సంపద విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాలు కూడా ఓడిపోకున్నట్లు నన్ను కరుణించమని మనం ప్రార్థన చేస్తాం. కొద్దిగా కొంచెం తక్కువైతే. కానీ నాకేమున్నా ఏమి లేకపోయినా ప్రభా నేను నీలో ఆనందిస్తాను అనేవారు ఎవరున్నారు? లేదు. కానీ ఈయనేమంటున్నాడంటే, నీకు అనుదినం కూడా దేవుడు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఆహారం దయచేయాలి, నీవు అనుకున్నవన్నీ నీకు సమకూర్చాలంటే దేవుని యందు నువ్వు సంతోషించు. ఎందుకు సంతోషించమన్నాడు ఇక్కడ అంటే, ఎవరైతే దేవుణ్ణి సంపాదించుకుంటారో వారు బహు ఆస్తిమంతులు అంటే భూమి మీద, అలాగే బహుగా ఆశీర్వదించబడిన వారు అంటే ఈ భూమి మీద. అది దాని అర్థం. అంతటితోనే కాక మనం చేస్తున్న ప్రతి పని, మనం తీసుకున్న ప్రతి నిర్ణయము ప్రభువుకు అప్పగించాలి. ఇలా చేసేవారు కూడా చాలా తక్కువ ఉన్నారు. యెహోవాకు నీ మార్గములను అప్పగించుము, యెహోవాకు నీ మార్గములను అప్పగించుము, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎవరు అప్పగిస్తారండి? ఎవరు అప్పగించరు. సరికదా, నీవు ఉపవాసమే చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, లేకుంటే ఏదైతే చేసి దేవుణ్ణి ప్రసన్నత చేసుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి లాభం కోసం మనం ప్రయాసపడతాం ఈ భూమి మీద. అయితే ఆయన ఏమన్నాడంటే, సర్వాధికారి తండ్రి నీతో 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 ఉంటే, మనందరితో ఉంటే ఏది లోటు ఉండదు, ఏది లోటు ఉండదు అన్న సత్యాన్ని చాలామంది గ్రహించలేరండి. నీ సంకల్పాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు, నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. కనుక నీవు దేవుడు ఉండు. రెండోది, నీవేదైతే అనుకుంటున్నావో, ఏ కార్యం కోసమైతే నువ్వు తలంచి ఉన్నావో, ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో ఆ మార్గాలు, ఆ దారులన్నీ కూడా ప్రభు మూసేయకుండా, ఆయన మూత వేయకుండా ఆయనకు అప్పగించే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మానవుడు తెలివితేటలు ఉన్నాయి కానండి, అతి తెలివితేటలు ఎక్కువ. అందుకే కొన్ని సందర్భాల్లో మనం పడిపోతుంటాం, కురింగిపోతుంటాం, నీరసం అయిపోతాం, మనం సంపాదించుకోలేము. కానీ ప్రభు మానవుడు ఏదైతే భూమి మీద అనుభవించాలి అని ఉందో అది మొట్టమొదటిసారిగా ప్రభు మనకి అనుగ్రహించినట్లుగా ఉండాలి. అందుకే చూడండి, కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తారు. అది జరగకపోని విశ్వాసంతో వెళ్తారు అక్కడికి. అలాగా చేసేవారు ఎంతమంది ఉన్నారు? అందుకంటాడు, ఏమున్నా ఏమి లేకపోతే ప్రభా నీవు నాతో ఉన్నావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రవక్తలు మనకు బోధించిన బోధను వింటున్నామే కానీ విడిచిపెడుతున్నాము. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో ముందు నీవు దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళిపో, దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళిపో. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఒక ఉద్యోగానికి చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అక్కడ కూర్చున్న వారికి తెలుసు అది ఒకే ఒక ఉద్యోగం అని. దానికి కొన్ని వందల మంది వస్తారు. వచ్చిన వారు ఏమనుకుంటారో తెలుసా? ఇందులో ఒకరికే కదా ఉద్యోగం వస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోరు. ఎవరు అనుకోరు, స్త్రీలు కానీ పురుషులు కానీ.
కానీ ఇంటర్వ్యూకి మాత్రం వెళ్తారు, అటెండ్ అవుతారు అక్కడ. అది రాకపోని, ఎందుకంటే వారిలో ఒక కోరిక, ఒక ఆశ, ఆ ఉద్యోగం నాకే రావాలి, ఉద్యోగం నాకే రావాలి. ఇలా అనుకుంటే సడన్గా వారు ఒక మాట వింటారు. ఏంటి? రికమెండేషన్ ద్వారా ఈ ఉద్యోగం ఇంకొకరు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమైందండి? ఆ ఉద్యోగం రికమెండేషన్ ద్వారా ఇంకొకరు వెళ్ళిపోయింది. వెళ్ళిన వారందరూ కూడా నిరాశతో వచ్చేస్తారు. అంటే దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి? ఈ ఉద్యోగం పొందుకోవాల్సిన వ్యక్తి పెద్దవాడి చేతిలో ఉన్నాడు ముందుగానే, కనుక ఉద్యోగం వాడికి వచ్చేసింది. ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా ఉద్యోగం వాడికి వచ్చేది. ఎందుకు? ఇంటర్వ్యూ చేసేవారు ఆ కంపెనీకి యజమానుగా ఉన్నవాడు ఇతనికి ముందే తెలుసు కనుక రికమెండేషన్ ద్వారా ఉద్యోగం వాడికి వచ్చేసింది కనుక ఇంటర్వ్యూతో పని లేదు. అంటే ఈ మనిషి ఆయన చేతిలో ఉన్నాడు కనుక ఉద్యోగం వచ్చేసింది. అలాగే మనం కూడా దేవుని యొక్క చేతిలో ఉంటే, నీ మార్గాలన్నీ దేవునికి అప్పగిస్తే, దేవుడు చెప్పిన మాటను మనం వింటే, దేవుడు ఉన్నాడని మనం నమ్మితే, టోటల్గా మనం దేవుని యొక్క చేతిలో ఉంటే మనకు ఓటం అనేది ఉండదు. అక్కడ ఏమో డబ్బులు ఇచ్చి రికమెండేషన్ చేసుకోవచ్చు, లాంటి ఏదో కావచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేన్ని బట్టండి? నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న భక్తిని బట్టి, నీలో ఉన్న శ్రద్ధను బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అందుకే యెహోవాయందు నమ్మిక ఉంచి ఉండండి, యెహోవాయందు ఆనందించండి. నమ్మకము, విశ్వాసము ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా దేవుని చేతిలో ఉంటే వాడికి ఓటం అనేది ఉండదు. ఇది మనుషులు చేసిన ఏదో మతలబు కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తికి ఏమైందండి? ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకు? రికమెండేషన్. ఇక్కడ రికమెండేషన్ పనిచేయదు దేవుడి దగ్గర. ప్రభువా, నా తల్లి మంచి ప్రార్థనాపరురాలు, నా తండ్రి మంచి ప్రార్థనాపరుడు, నా కుటుంబంలో అందరూ కూడా నా కోసం చాలా బాగా ప్రార్థన చేస్తారు కనుక ప్రభువా, నాకు నువ్వు కార్యం చేయంటే చేయడు ప్రభు. నీలో ఉన్న భక్తి ఎంత ఉందో పరీక్ష చేస్తాడు. నువ్వెంత నిరీక్షణ కలిగి ఉన్నావో చూస్తాడు. నువ్వెంత విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చావో చూస్తాడు. ఇవన్నీ ఉంటేనే నీకు ఆయన ఆ కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అట్టి స్థితిలో మనం ఉండకూడదు ప్రియ సంగమా. యెహోవాను ఆనందించాలి, ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి, నీ మార్గములన్నీ ఆయనకు చూపించాలి, ఆయన మార్గంలో నువ్వు నడవాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి. అప్పుడే నీకు సంతోషం ఈ భూమి మీద దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇటువంటి భక్తులు ఈ కాలంలో చాలా తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. కానీ గ్రంథం బోధిస్తుంది. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో ఆ విశ్వాసులకు ఏమీ లోటు లేకుండా ప్రభువు చేస్తాడు. దావీదు గారు కూడా, నాకు రాజ్య పదం కావాలి ప్రభువా, నేను ఒక దేశానికి రాజుగా ఉండాలి, చక్రవర్తిగా ఉండాలి, నా చేతి కింద అందరూ పని చేయాలి, నేను అందరి మీద ఉండాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన. మరి ఎందుకు ఇచ్చాడు? ఆయన భక్తి చూసి. దావీదు గారు దేవుని యందు సంతోషపడ్డాడు. దావీదు గారు దేవునికి తన ఆలోచనలు అప్పగించేశాడు. దావీదు గారు ఆయన చూపించిన మార్గంలో నడిచాడు కనుకనే ఆయన కోసం సాక్ష్యం చెప్పగలిగే కెపాసిటీ దావీదు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రతి క్రైస్తవురాలు కూడా, ఓ క్రైస్తవుడా, నీవు నమ్మకం ఉంచితే, నీ మార్గాలన్నీ ఆయనకు అప్పగించితే, నువ్వు ఏ దారిలోకి వెళ్తే బాగుంటావో, ఏ దారిలోకి వెళ్తే నువ్వు పాడైపోతావో, ఎవరితో జత పడితే నువ్వు బాగుంటావో, ఎవరికి దూరంగా ఉంటే నువ్వు బాగుంటావో, ఇవన్నీ కూడా ప్రభువే నీకు బయలుపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ క్రైస్తవురాలా, ఈరోజు దేవుడితో సంతోషించాలి అనుకున్న నీవు రేపటి దినాన్న ప్రతిఫలం పొందుకుంటావు, విశ్వాసం ఉంటే. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అవిశ్వాసంగా ఉండి ప్రభువా నీకు నేను ప్రార్థన చేస్తాను అంటే, ఏమో ఆ కార్యం చేస్తే చేస్తాడు, లేకుంటే లేదు. అది ఆయన చిత్తం. చాలా కాలం నుంచి నువ్వు ప్రార్థన చేసావు, విసిగిపోయావు,
ఒకరోజు ప్రభువుని దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడండి? ఆశీర్వాదం పట్టుకొని వస్తాడు. పుట్టినే రాడు. కానీ ఆయన వచ్చేటప్పటికి నువ్వు లేకపోతే ఎవరికి ఇస్తాడు ఆశీర్వాదం? ఏమో తెలియదు. అందుకంటున్నాడు 50వ అధ్యాయం యెషయా 2వ వచనం అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని వచ్చాను. నేను వచ్చిన సమయానికి ఎవరూ లేకపోయారు అక్కడ. నా పిలుపుకు ఎవరు కూడా పలకలేకపోయారు. కనుక ఇదిగో నేను ఆశీర్వాదం తెచ్చాను. ఈ ఆశీర్వాదం ఎవరికి కూడా అంటాడు అక్కడ. యెషయా 50 అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చాను, మీరు లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకంటే ప్రభువు కొన్ని సందర్భంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ ఆలస్యాన్ని మనం తట్టుకోలేక మనం ఏం చేస్తాం? పిసికిపోతాం. కానీ ప్రభు తన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని విడుదల చేస్తాడు. తన కాలం వచ్చేటప్పుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. ఒక చెట్టును మనము మన పెరట్లో కానీ, లేకుంటే ఒక పొలంలో కానీ, లేకుంటే ఎక్కడైనా ఒక తోటలో కానీ మనం చూసేటప్పుడు ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే నీకేం ఉండదు. దాని కాలం వచ్చేటప్పుడు అది ఏ చెట్టో దానికి తగ్గ ఫలము ఆ చెట్టుకి వస్తుంది. అంతేగాని ప్రతిరోజు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకా కాయలేదే, ఇంకా రాలేదే, ఇంకా పండు రాలేదే, నేను తినాలని ఆశగా ఉందంటే అక్కడ జరగదు. దానికి ఒక సమయం ఉంటుంది. అలాగే మానవ జీవితంలో దేవుడి నుంచి సంతోషపడాలన్నా, దేవుడు మనకి ఆ మార్గాలన్నీ చూపించాలన్నా, దేవుడి మీద నమ్మకున్న వారికి కార్యాలు జరగాలన్నా ఒక సమయం దేవుడు మనకి ఇస్తాడు. ఆ సమయం వరకు కూడా మనం ఎలా ఉండాలి? ప్రార్థనా శక్తితో ఉండాలి. ప్రార్థనా శక్తిని నింపుకొని ఉండాలి. ప్రభువులో మనం కడగబడినప్పుడు, ప్రభువులో మనం నిలబడినప్పుడు, ప్రభువుకి నీ ఉద్దేశాలన్నీ అప్పగించినప్పుడు, నీ మార్గాలన్నీ ఆయనకి అప్పగించినప్పుడు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో ఖచ్చితంగా మేలు పొందుకుంటావు క్రైస్తవుడా. అందుకే బైబిల్ బోధిస్తుంది. 37వ అధ్యాయం కీర్తన భాగంలో మనం చదువుకున్నట్లుగా ఆయన ఎందుకు సంతోషించు. ఎందుకంటే నీ కష్టకాలంలో, వేద బాధల్లో ఏది వచ్చినా సరే ఆయన నీకు తోడున్నాడు కూడా. నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటావో, ఆయన ఎప్పుడైతే సంతోషిస్తావో, ఉన్నదని ఒకలాగా, లేదని ఒకలాగా, తింటున్నామని ఒకలాగా, తిండి లేదని ఒకలాగా, పాస్తులు ఉన్నాయని ఒకలాగా, లేవని ఒకలాగా కాకుండా అన్ని వేళల్లో, అన్ని కాలాల్లో కూడా సమానంగా ఉన్నవాడు దేవుడు దీవించగా మానడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువు ఆశీర్వాదం ఇచ్చే సమయంలో మనం తప్పించుకోకుండా, మనం ఆశీర్వాదం పొందుకునే వరకు కూడా ఆయనను మనం వెంబడించినట్లయితే, ఆయనలో మనం సంతోషిస్తున్నట్లయితే, ఒక దినాన ఆయన మన మీద కనికరపడి, జాలిపడి, అయ్యో ఇన్ని దినాలుగా నా కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలకు నేను సహాయం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఓ క్రైస్తవులారా, నిరాశ చెందొద్దు. దేవుడు నా ప్రార్థన వినలేదని అనుకోవద్దు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో అనుకోవద్దు. మా కుటుంబం పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉన్నాడేమో దేవుడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఫలం ఎలాగైతే ఆ సమయంలో కాసి మనకి తినడానికి అనుకూలంగా అవుతుందో, అలాగే మనం చేసిన ప్రార్థనలు, మనం చేసిన విజ్ఞాపనలు, మనం సమర్పిస్తున్న ఆరాధనలు ఏదైతే ఉన్నావో అన్నీ కూడా ఒక్క దినాన ఏమవుతుందండి? ఒక ఫలము వలె వికసించి మన చేతికైనా ఇస్తాడు. ఆశీర్వాదం అనే బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దినము కోసం మనం ఏం చేయాలంటే, నీ మార్గాలు దేవుడికి అప్పగించుకో. ఆయన మీద నమ్మకంతో జీవించు. నీవే ఆయన చేతిలో ఉండేటప్పుడు లోకాధికారి అయిన తండ్రి, లోకాన్ని రక్షించడానికి వచ్చిన తండ్రి నిన్ను, నన్ను, మనందరూ కూడా రక్షించి ప్రతిఫలం ఇస్తారని తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపే దయగలనైనా అయ్యా, నీ బలము కలిగిన నామాన్ని బట్టి ప్రార్థిస్తాం. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు కూడా నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయనా, మాలో ఉన్న నిరాశ, మాలో ఉన్న నిస్పృహలు ఏదైతే ఉన్నాయో తండ్రి, అయ్యా అనాలోచనలు ఏదైతే ఉన్నావో అన్నీ కూడా నీ వాక్యం ద్వారా తొలగించి రాబోతుంది నా ప్రభా. మేము, మా ఇంటి వారు, అలాగే మా ప్రాంతవాసులు అందరూ కూడా తండ్రి అయ్యా ప్రతిఫలం పొందుకునేలాగా, ముఖ్యంగా తండ్రి నువ్వు మేలు చేసిన
అయ్యా కీడు చేసిన అది మా మంచికనే తలంచుకొని నీతో నా ప్రభా తండ్రి నీలో జతపడి ఉండడానికి నీలో సంతోషించడానికి సహాయం చేసి మాలో ఉన్న మూర్ఖత్వం అంతా కూడా తొలగించి అయ్యా మమ్మల్ని రిక్తులుగా చేసి తండ్రి రాబోతున్న దినాల్లో నీ నామాన్ని కనపరిచే భాగ్యము మాకు దయచేస్తామని సాక్షులుగా నిలబెట్టుకునే ధన్యత మాకు కలుగు చేస్తామని నమ్ముతూ క్రీస్తు నాముడు ఈ ప్రార్థన అడుగుతున్నాను పరం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికి వందములు. సర్వాధికారం తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.